హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీట్ తెలుగమ్మాయి. మన దీవాళీ పార్టీ అంతా చాలా బాగా జరిగింది అండ్ అందరికి చాలా నచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ ఫాలో అప్ గా మనము ఒక గుడికి వెళ్తున్నాము. వెళ్తా చూపిస్తాను ఎక్కడ వెళ్తున్నాము అని. ఓ సర్ప్రైజ్ ఏముంది, మీరు థంబ్నెయిల్ లోనే చూసేసింటారు ఎక్కడ వెళ్తున్నాము అని. అవునండి, మనము ఈషా ఫౌండేషన్ కి వెళ్తున్నాము అండ్ ఇప్పుడు బయలుదేరేసాం మనం ఇంటి నుంచి. మనము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము అండ్ యలహంక నుంచి అప్రాక్సిమేట్లీ 53 కిలోమీటర్స్ ఉంది ఈషా ఫౌండేషన్. And it's going to take us 1 hour 14 minutes. ఒక లాంగ్ జర్నీని అని చెప్పచ్చు, బట్ షుడ్ బి వర్త్ ఇట్. ఒరిజినల్ ఈషా ఫౌండేషన్ ఉండేది కోయంబత్తూర్లో, బట్ రీసెంట్ ఇయర్స్ లోనే బెంగళూరు దగ్గర చిక్బళ్ళాపూర్లో ఈషా ఫౌండేషన్ చేశారనమాట. ఇప్పుడు మనం చూసేదానికి వెళ్తుండేది అదే. ఆన్ ద వే వెళ్తా చాలా ఆకలి అయింది, సో స్టాప్ చేసాము ఫుడ్కి. ఇక్కడ నంది ఉపచార్లో మనం ఫుడ్ తినేసాము. ఇప్పుడు మరీ స్టార్ట్ అయిపోతాము. ఇంకా నో మోర్ స్టాప్స్ టిల్ ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యే వరకు, లేకపోతే ఇక్కడే ఉంటాము ఫుల్ డే. సో ఇప్పుడు మరీ స్టార్ట్ అయిపోయాము మనము అండ్ మనం అందరూ ఒకే కార్ ఎక్కేసాము, ఎందుకంటే 2 కార్స్ కన్ఫ్యూషన్ ఉంది అనేసి. అంకుల్ ఆంటీ మునియక్కను మనని జాయిన్ అయ్యారు. మనం ఫైనలీ ఈషా ఫౌండేషన్ దగ్గర వచ్చేసాము. ఈరోజు చాలా ఎండ ఉంది. ఫస్ట్ వ్యూ ఆఫ్ ఈషా ఫౌండేషన్. ఈ ఫుల్ స్టాచ్యూ 112 feet ఉంటుందంట. ఇక్కడ మనకి ఫ్రీ ఫుట్వేర్ సర్వీస్ ఉంది. అంటే ఇక్కడ మనం చెప్పలు ఇస్తే అది అదర్ సైడ్ లో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చేస్తారు. చెప్పలు ఇక్కడ ఇడియాలా అండ్ అది మనకి అదర్ సైడ్ లో వచ్చేస్తుందంట. ఈ రోజు కర్ణాటకలో కర్ణాటక రాజ్యోత్సవాన్ని ఉంది. సో క్రౌడ్ బాగా ఉంది, అంటే హాలిడే కదా. శివరాత్రి టైంలో చాలా బాగుంటుంది. అక్కడ ఒక త్రిశూలం ఉంది, ఇక్కడ ఒక నంది పెట్టారు అండ్ అక్కడే మన 112 feet ది స్టాచ్యూ ఉండేది. చూడండి డీటెయిలింగ్, ఫెన్స్కిను త్రిశూలాలు వేసినారు. చాలా బాగుంది చూసేకి ఇక్కడ నుంచి. అయితే చాలా ఎండ ఉంది ఈ రోజు. సో నంది దగ్గర వెళ్ళేదానికి టికెట్ ఉంది, నంది మీద నీళ్ళు పోసేదానికి టికెట్ ఉంది. టూరిస్ట్ డెస్టినేషన్ అంటే స్కామ్ చాలా ఉంటుంది, కేర్ఫుల్ గా ఉండండి. ఒక స్లైడ్ లాగాను వేశారు. కర్ణాటక రాజ్యోత్సవ కదా ఈ రోజు, సో అందరికి మన కర్ణాటక హెరిటేజ్ తెలిపించేదానికి. అండ్ ఇన్ కేస్ మీరు క్యాష్ ఏమైనా మర్చిపోయింటే డోంట్ వరీ, ఇక్కడ ఫోన్ పే, గూగుల్ పే స్కానర్స్ ఉంది, యూ కెన్ పే త్రూ దాట్. సో ఇక్కడ చూడొచ్చు స్టాచ్యూ, అదే స్టాచ్యూ ఎంత దగ్గరలో ఉన్నాం చూడండి. అండ్ దగ్గరికి ఇస్తారు. ఈరోజు చాలా క్రౌడ్ లేదు, బట్ శివరాత్రి టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది, సో చూసుకొని రండి. ఆల్ ఓవర్ ఇలాగా ఫెన్సింగ్ ఉంది, త్రిశూలం ఫెన్సింగ్. బట్ ఎక్కడ ముట్టేకి అవుతుందో అక్కడ చాలా పెట్టారు, సో ముట్టేకి అవ్వకుండా. ఈ స్టాచ్యూని చేసేదానికి ఆల్మోస్ట్ 500 tons ఆఫ్ స్టీల్ యూజ్ అయింది. ఈ స్టాచ్యూ టోటల్ గా 112 feet టాల్, 150 feet లాంగ్ అండ్ 25 feet వైడ్ ఉంది. చూడండి గోమాత ఫీడింగ్ సెంటర్ ఉంది. గోమాతకి అన్నదానం చేయొచ్చు మనము. ఈ ఆవులకంతా తిని చాలా అయిపోయింది, బట్ స్టిల్ మన ప్రైస్. వాష్రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారంట. అక్కడ అందరూ మాట్లాడుకుంటారు అండ్ నేను చూసాను, చాలా నీట్గా ఉంది. చాలా వెల్ మెయింటైన్ ప్లేస్ అనేసే చెప్పొచ్చు ఇది. ఇక్కడ ఫుల్ షాపింగ్ అంతా ఉంది, లైక్ వాళ్ళదే ప్రోడక్ట్స్ అంతా. ఒక రిలాక్సింగ్ డే కావాలా అనుకుంటే వచ్చి మనం రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ. బట్ మేక్ ష్యూర్ చాలా ఎండ ఉండేటప్పుడు రావద్దండి, చాలా ఇరిటేట్ అవుతా ఉంది ఎండకి. చాలా ఎండ ఉంది. ప్లేస్ అంతా నీట్గా ఉంది, సూపర్గా ఉంది, బట్ ఎండ నుంచి ఎంజాయ్ చేసేకి అవుతా ఉండలే. మేము ఈరోజు ఈషా ఫౌండేషన్లో చాలా మంచి క్వాలిటీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము అండ్ వీ రియల్లీ లవ్డ్ ఇట్.
మీరు దీనికి నా ముందు ఈషా ఫౌండేషన్ చిక్బలాపూర్ లేకపోతే కోయంబత్తూర్కి వెళ్ళారు అంటే నాకు ఈ కమెంట్స్లో తెలిపియండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.